ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నా ఉండమ్మా. సింధు నువ్వైనా రా అమ్మా. వస్తున్నా ఉండమ్మా. వస్తున్నావా వస్తున్నావా లేదా? వస్తున్నా ఉండమ్మా. ఊరికే బొర తినేస్తున్నావు. వండటానికి ఎలాగో సాయం రాలేదు, కనీసం తినడానికైనా రండి. ఎప్పుడూ ఆ ఫోనులతోనే. అమ్మా కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఒక్కసారి మీ చేతిలో ఉన్న ఫోన్ను చూడండి. అది మీకు ఉపయోగపడే సాధనమా, లేక మిమ్మల్ని నియంత్రించే అలవాటుగా మారిందా? ఒకప్పుడు కుటుంబంతో కూర్చొని గంటల తరబడి మాట్లాడేవాళ్ళం. ఈరోజు ఒకే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఒకే చోట ఉంది, ఫోన్ స్క్రీన్ పైన. అమ్మ పిలుస్తోంది, వినిపించదు. నాన్న మాట్లాడాలనుకుంటారు, సమయం ఉండదు. పిల్లలు ప్రేమ కోరుకుంటారు, కానీ మన చేతిలో మాత్రం ఫోన్ ఉంటుంది. ఒక రీలు, ఒక షార్టు, ఒక గేము, ఇంకొక 5 నిమిషాలు అని మొదలైన అలవాటు గంటలు గంటలుగా మారిపోతుంది. మనకు తెలియకుండానే మన సమయం, మన ఆరోగ్యం, మన సంబంధాలు, మనశ్శాంతి అన్నీ నెమ్మదిగా దూరం అవుతున్నాయి. ఫోన్ మీ జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలి, మీ జీవితమే అది కాకూడదు. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి, వాళ్ళకి మీ డబ్బు కంటే మీ సమయమే ఎక్కువ అవసరం. గుర్తుంచుకోండి, చనిపోయిన తర్వాత మీ ఫోన్ బ్యాటరీ ఎంత ఉందో ఎవ్వరూ అడగరు, కానీ మీతో గడిపిన జ్ఞాపకాలను మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు కొంతసేపు ఫోన్ను పక్కన పెట్టండి. మీ కుటుంబంతో మాట్లాడండి, మీ పిల్లలతో నవ్వండి, మీ తల్లిదండ్రులతో కూర్చోండి. ఎందుకంటే ఫోన్ను ఎప్పుడైనా ఛార్జ్ చేయొచ్చు, కానీ బంధాలను, ప్రేమను, నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఫోన్కు బానిసలు కాదు, జీవితానికి యజమానులుగా జీవిద్దాం. అది మన బాధ్యత.